యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. బాగు చేయుదు, జీవింపచేయుదు. యూదారాజైన హిజ్కియా ఆయన రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, అతని యొక్క అనారోగ్యం అంతా పోయి స్వస్థత పొందిన తర్వాత ఆయన రచించిన గీతం బాగు చేయుదు, జీవింపచేయుదు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి అని అంటున్నాడు. నాకు భయంకరమైన అనారోగ్యం కలిగింది, నేను మరణిస్తానని అనుకున్నాను, నాకు చావియే గతి అనుకున్నాను, ఇక నేను జీవించను అనుకున్నాను. కానీ నన్ను నువ్వు బాగు చేశావు, నన్ను స్వస్థపరిచావు, నీవే నన్ను బాగు చేశావు. అలా అందుకే అంటున్నాను, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. అది విశ్వాసం, నమ్మకం. ఆయనకు అనారోగ్యం నుంచి ఆరోగ్యం కలిగినప్పుడు, అనారోగ్యం అంతా పోయినప్పుడు ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించుతాను. చూడండి, నీ ప్రేమ చేత, కేవలము నీ ప్రేమ చేతనే, ఇంకా మరి ఇంకోది కాదు. దేవుని యొక్క ప్రేమకున్న బలం అటువంటి. దేవుడు ప్రేమమూర్తి, దేవునిలో ఉన్నదంత ప్రేమని. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని మీద భారం వేసినప్పుడు ఆయన వదిలిపెట్టి నిన్ను దూరపరిచే దేవుడు కాదు. నేను ప్రేమించే దేవుడు, నేను ప్రేమించే దేవుడు. అందుకే అంటే నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అని గోతి నుండి విడిపించింది. నాశనం అయిపోయాను, ఇంకా నాకు ఇంకేమీ లేదు, నేను బ్రతకలేను, నేను జీవించలేను, నా ప్రాణం వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భంలో, అటువంటి సమయంలో, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చూడండి, నాశనం అనేది చాలా పెద్ద మాట. కొంతమంది అంటుంటారు, నువ్వు నాశనం అయిపోతావురా అంటుంటారు. దాన్ని మించిన శాపం లేదు. శాపవచనాలు పలికే వారు ఎక్కువగా నాశనం నాశనం అని మాట్లాడుతుంటారు. నాశనం గురించి వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఇది కొంతమందికి ఊతపాదంగా ఉంటుంది, ఏమైంది నాశనం అయిపోతాడు అన్నట్టు. అని భక్తుడు హిజ్కియా రాజు, యూదారాజు, ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన రచిస్తూ అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి విడిపించింది. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమై. చాలా ఆయాసపడ్డాడు, మిక్కటమైన ఆయాసం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమై. అవును, చాలా ఆయాసం కలిగినప్పుడు చాలా బాధపడతాడు. తర్వాత ఆయాసం అంతా పోయినాక నెమ్మదిగా మనం ఉంటాం. ఆయన అనుభవాన్ని రచిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు దేవునికి. ఇక్కడమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమై. చూడండి, మనల్ని బాగు చేసేది దేవుడే, మనల్ని జీవింపచేసేది దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్న ఉన్నత్యము అటువంటి. దేవుడు ప్రేమమూర్తి. అందుకే నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుండి దేవుని ప్రేమ. మనం ఎక్కువ దేవుని ప్రేమని మీదనే మనం ఆధారపడి ఉండాలి. మనకి ఏది వచ్చినా దేవుణ్ణి మొరపెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తుండాలి. ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన ప్రేమ చేత మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకి ఎటువంటి అనారోగ్యం కలిగినా, మనకి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమి కలిగినా, ఇటువంటి శోధన లేదు, ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ చేత మనల్ని గోతి నుండి విడిపించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. రాబో నూతన సంవత్సరంలో మనం ఎంత క్లిష్ట పరిస్థితిలో, ఈ స్థితిలో ఎప్పుడు ఉన్నా కానీ, మరి నూతన సంవత్సరంలో మనల్ని నూతన జీవితాన్ని దేవుడు దయచేస్తూ మనల్ని బాగు చేసి జీవింప చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి అటు విశ్వాసము, నమ్మకంతో మనకు ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.